life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clear. హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ డిజైనర్ బ్లౌజ్ని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీలో ఎవరైనా ఇంకా పార్ట్ 1 కటింగ్ వీడియో కానీ చూడకపోతే చూడటానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పార్ట్ 1 వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మెయిన్ క్లాత్ ఓపెన్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. రైట్ సైడ్ అనేది పైవైపుకి ఉండేలాగా వేసుకోవాలి మెయిన్ క్లాత్కి. దాని మీద మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా కదలకుండా ఉండడం కోసం కలిపి పిన్స్ పెట్టేశాను అనమాట. ఈ మధ్యలో వచ్చి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం థ్రెడ్ని తీసుకొని ఈ థ్రెడ్కి కరెక్ట్గా మిడిల్లో అయితే మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు చివరలు సమానంగా పట్టుకొని ఈ విధంగా మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి మెయిన్ క్లాత్ మీద ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ థ్రెడ్ని వచ్చేసి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో లోపల వైపున పెట్టుకోవాలి. మనం ఈ విధంగా లోపల వైపుకి కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర ప్లేస్ చేసుకొని దాని మీద అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎందుకు వేయడము అంటే మనకి థ్రెడ్ అనేది కదలకుండా ఉండడం కోసం అనమాట స్టిచ్ చేసేటప్పుడు నెక్. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి నెక్ రౌండ్ మొత్తము కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం థ్రెడ్ మీద మాత్రం స్టిచ్ అనేది పడకుండా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనం ఇందాక మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ముందుకి మనం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ముందుకి ఆ మార్కింగ్ మీదే మనం నీడిల్ని ఈ విధంగా కిందకి ఉంచేసి పాదాన్ని పైకి లేపి మళ్ళీ తిప్పుకొని ఇటువైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నెక్ షేప్ అనేది. ఈ రౌండ్స్ దగ్గర కార్నర్లో స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి, మనకి నీట్గా రావాలన్నమాట ఫినిషింగ్ అనేది. చూసారు కదా, ఇక్కడ ఆపేసి మళ్ళీ నీడిల్ని కిందకి అలానే ఉంచాలి. తర్వాత కింద ఉన్న బ్లౌజ్ని తిప్పుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. సో రౌండ్స్ తిరిగే దగ్గర కార్నర్స్ దగ్గర మనం నీట్గా స్టిచ్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇటువైపు వచ్చేసి మనం ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే కరెక్ట్గా ఆపాలి స్టిచ్ని. నీడిల్ని అలానే ఉంచేయండి కిందకి గుచ్చి. ఇప్పుడు మళ్ళీ మనం కింద బ్లౌజ్ని తిప్పేసుకొని 1/2 ఇంచు మార్జిన్ తోటి యాజ్ ఇట్ ఈజ్గా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. రౌండ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ స్టిచ్ వేయండి. బిగినర్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా నిదానంగానే స్టిచ్ వేయండి, ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఈ నెక్ స్టిచ్చింగ్ మాత్రం మనకి ప్రాక్టీస్ మీదే వస్తుందండి. బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే పని అయితే ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ఈ నెక్ షేప్ అనేది మరి కటింగ్ చేసుకొని ట్రై చేసి అప్పుడు మీరు బ్లౌజ్ మీద అయితే ట్రై చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ రౌండ్ మొత్తము కూడా ఈ విధంగా దగ్గరికి కట్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ కార్నర్స్లో మాత్రం ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి మనకి షేప్ నీట్గా రావడానికి. చూసారు కదా, ఒక 1/2 ఇంచు అట్లా 1/2 ఇంచు గ్యాప్కి మనం ఈ విధంగా కట్స్ పెట్టుకుంటూ రావాలి నెక్ రౌండ్ మొత్తము కూడా. ఈ విధంగా మనం కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అడుగు వైపుకి టర్న్ చేసేయాలి. చూసారు కదా, లైనింగ్ క్లాత్ని అడుగు వైపుకి తిప్పేసుకొని నెక్కి పై వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఎడ్జ్కి వేసేయండి ఈ స్టిచ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఎడ్జ్కి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అడుగునున్న లైనింగ్ క్లాత్ అనేది మనకి పైకి కనిపించకూడదు అనమాట, అప్పుడే మనకి లుక్ అనేది నీట్గా వస్తుంది. అండ్ అలాగే ఈ థ్రెడ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఒక రఫ్ స్టిచ్ అయితే లాగాలి. చూపిస్తాను చూడండి, ఇట్లాగా ఒక చిన్న రఫ్ స్టిచ్ అయితే వేసేయండి, మనకి థ్రెడ్ అనేది తర్వాత ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎడ్జ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ అనేది మనం ఈ విధంగా పట్టుకొని కొంచెం గట్టిగా పట్టుకున్నామంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇటువైపుకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ రావడమే. షేప్స్ అనేవి మనకి నీట్గా కనిపించాలన్నమాట. ఈ నెక్కి వచ్చేసి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. ఇటువైపు కూడా మనకి థ్రెడ్ దగ్గరకు వచ్చేసరికి రఫ్ స్టిచ్ లాగేయాలి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకొని చిన్న రఫ్ స్టిచ్ అయితే లాగి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎడ్జ్కి. మనకి థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం అనమాట.
చూసారు కదా, నెక్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ నెక్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి మనకి ఈ నెక్స్ అనేవి. ప్రతి ఒక్కరూ లాంగ్ ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి ఎక్కువ శాతం ఇలాంటి నెక్సే ప్రిఫర్ చేస్తున్నారు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని కలిపి జాయింట్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనం కటింగ్ చేసేసేయాలి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు మనకి నెక్ షేప్ ఏ విధంగా వచ్చింది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మనకి బ్యాక్ నెక్ అనేది. చాలా బాగుంటుందండి ఈ నెక్ అనేది. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీ థ్రెడ్సే కాదు, మధ్యలో మనం బటన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం 2 పీసెస్ని ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను. పై వైపును కూడా స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ అలానే మిగిలిన 2 పీసెస్ని కూడా తీసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. దీన్ని ఓపెన్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చులు ఉన్న వైపు పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక సైడ్ మనం 1/2 ఇంచు విడ్త్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక నేను బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకుంటాను. దాని మీద మనం ఈ విధంగా బ్యాక్ బెల్ట్ని పెట్టుకోవాలి. బ్యాక్ బెల్ట్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఖర్చులు అనేవి మనకి పైకి కనిపించేలాగా పెట్టుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచు విడ్త్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ బెల్ట్ని పక్కకు పెట్టేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనకి బ్లౌజ్ మీద పడకూడదండి, బ్యాక్ బెల్ట్ మీద ఈ స్టిచ్ పడేలాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ని టర్న్ చేసుకొని బ్యాక్ బెల్ట్ని ఇటువైపుకి అనుకొని హ్యాండ్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనం ఫింగర్స్ తోటి మనకి ఇట్లా నిలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ కటింగ్ వీడియోలో మనం బ్యాక్ డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అది లైట్గా కనిపిస్తుంది. దాని మీద నేను మార్కర్ తోటి ఈ విధంగా డ్రా చేశాను అనమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ బ్యాక్ డాట్ని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. బ్యాక్ డాట్ యొక్క లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ అలానే అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ వీడియోలో, కటింగ్ వీడియోలో మనం. సో ఇప్పుడు రెండవ బ్యాక్ డాట్ని కూడా మనం ఇదే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 బ్యాక్ డాట్స్ని కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి హెమింగ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మనం హెమింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ సైడ్ని వచ్చేసి ఈ విధంగా కదలకుండా ఉండడం కోసం నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని 2 పార్ట్స్ కూడా నేను సపరేట్ చేసేసాను. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా వేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాను. నెక్ అయితే స్టిచ్ చేసుకొని మనం అటువైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ నెక్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను.
మనం మార్కింగ్ చేసుకున్న షేప్ అనేది నీట్గా వచ్చేలాగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటైతే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఓన్లీ నెక్ మాత్రమే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, దగ్గరికి ఈ విధంగా కట్స్ పెట్టుకున్నామంటే మనకి నెక్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అటువైపుకి తిప్పేసుకొని పై వైపున మనం ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఎడ్జ్కి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా పట్టుకోవాలి. మనకి లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా, మనకి బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది నెక్ షేప్ అనేది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్తో సమానంగా మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. యాజ్ ఇట్ ఈస్గా మనం కటింగ్ వీడియోలో ఏ విధంగా అయితే డాట్స్ని మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే ఇక నేను డాట్స్ని అయితే స్టిచ్ చేసేస్తాను. డాట్స్ని స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ రెండు టక్స్ని కూడా ఈ విధంగా సమానంగా పట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావడమే అనమాట. ఈ డాట్ అంటే మెయిన్ డాట్ అనేది మనం షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకొని మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ కొంచెం రౌండ్ తిరిగినట్టుగా మాత్రం వేయకూడదండి, స్ట్రైట్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ విధంగా లేచినట్టు వస్తుంది. చూసారు కదా, మనకి కప్ షేప్ అనేది ఒక మెయిన్ డాట్తోనే ఎట్లా ఫామ్ అయిందో. ఇప్పుడు రెండవ డాట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర ఉన్న డాట్ని కూడా ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని మనం స్టిచ్ వేసుకోవడమే. చాలా సింపుల్ అండి డాట్స్ని స్టిచ్ చేయడం. చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు కానీ డాట్స్ని కటింగ్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారనుకోండి, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, 3 డాట్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి కప్ షేప్ అనేది ఎంత చక్కగా ఫామ్ అయిందో. ఇలా కానీ కప్ షేప్ అనేది మనకి చక్కగా ఫామ్ అయింది అంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి. రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని అయితే స్టిచ్ చేసేసాను నేను. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చాలామంది షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రాంగ్ స్టిచ్ చేస్తారు. అలా కాకుండా మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ అనేది పై వైపుకి పెట్టుకొని దాని మీద ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే వేసుకున్నాను నేను. టక్స్ పాయింట్ అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకున్నాం కదా దీనికి. ఇప్పుడు మనం చివరి వైపున ఒక 1/2 ఇంచు విడ్త్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం రెండవ షేప్ బెల్ట్ని తీసుకొని ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ పాయింట్ అనేది కింద వైపుకి పెట్టుకోవాలండి. అంటే షేప్ బెల్ట్ యొక్క చివర అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకున్నాను. రెండు చివరలు కూడా పక్క పక్కన ఉండేలాగా పెట్టుకున్నాను. టక్స్ పాయింట్ అనేది నా వైపుకి ఉండేలాగా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ టక్స్ పాయింట్ అనేది నా వైపుకి ఉండేలాగా పెట్టుకున్నాను. సో ఇలా కానీ మనం పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది రాంగ్ రాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కింద వైపుకి తిప్పేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇక్కడ వచ్చేసి టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే 2 షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసేసానండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని షేప్ బెల్ట్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసేసాను. ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి.
రెండు ఫ్రంట్ పార్ట్లకి కూడా మనం షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే నేను హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి ఒక్కో ప్రాంతంలో ఒక్కలా స్టిచ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి నేను ఎడమ వైపు హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను, కుడివైపు వచ్చేసి కాజా పట్టి అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఫ్రంట్ పార్ట్ మీద మనం ఈ విధంగా కాజా పట్టీని పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకి షేప్ బెల్ట్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర ఉన్న ఖర్చు పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు అనేసుకొని మనం పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అయితే టర్న్ చేసుకొని కింద వైపు నుంచి మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఈ పై వైపుకి వచ్చేసరికి ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. అండ్ అలానే స్టిచ్కి పక్కనే ఒక పావు ఇంచు విడ్త్ తోటి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది కాజా పట్టి కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం మధ్యలో వచ్చేసి మనం కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఫ్రంట్ పార్ట్కి కాజా పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనం హుక్స్ పట్టీని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇంకో ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం దానికి హుక్స్ పట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకున్నాను. అండ్ అలానే ఇక్కడ హుక్స్ పట్టీ తీసుకొని ఒక హాఫ్ ఇంచు మనం కింద వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు విడ్త్ తోటి అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ హుక్స్ పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలండి. మనం అటువైపుకి ఫోల్డ్ చేసుకుంటాం కదా, సో దానికోసం అన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ హుక్స్ పట్టీని పక్కకు పెట్టేసుకొని దీనిపైనే మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనకి బ్లౌజ్ మీద పడకూడదండి, హుక్స్ పట్టీ మీద పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. హుక్స్ పట్టీ అనేది మనకి పై వైపుకి కనిపించదు, కంప్లీట్గా రాంగ్ సైడ్కే ఉంటుంది. దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఈ పై వైపును కూడా మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి హుక్స్ పట్టీని స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. 2 ఫ్రంట్ పార్ట్స్ని కూడా మనం ఇక్కడ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం రాసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, సో వాటిని ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనకి లైనింగ్ క్లాత్కి వచ్చేసి సైడ్న జాయింట్ అయితే పడుతుందండి. ఫస్ట్ ఆ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామందికి సైడ్న జాయింట్స్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. హ్యాండ్స్ని మనం సపరేట్ చేసి జాయింట్ చేసుకోవాల్సిన పని లేదు, ఒకేలాగా ఉంచుకొని అయితే మనం జాయింట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే అడుగు లేయర్ని లోపల వైపుకి పెట్టేసుకోవాలి. దీని మీద మనం జాయింట్ చేయాల్సిన పీస్ని ఈ విధంగా పెట్టుకొని జాయింట్ చేసుకుంటూ రావాలి ఒక పావు ఇంచు ఖర్చుతోటి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పీస్ని పక్కకు పెట్టేసుకొని కరెక్ట్గా ఆ పీస్ మీద పడేలాగా పై వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు అడుగునున్న క్లాత్ని మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని విధంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ వేసిన క్లాత్ని లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మీద మనం జాయిన్ చేయాల్సిన పీస్ని పెట్టుకొని జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట ఒక పావు ఇంచు మార్జిన్ తోటి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ని పక్కకు పెట్టేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైం ఎక్కువ పట్టకుండా ఈజీగా అయితే జాయిన్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైనింగ్ క్లాత్కి మనం సింపుల్గా అయితే సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్కి కలిపి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా వేసుకోవాలి. దాని మీద మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి మనం ఒక సైడ్ జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ చేసిన వైపు అంటే రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక హాఫ్ ఇంచు విడ్త్ తోటి కింద వైపుని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ కింద వైపుకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని మనం ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట టాప్ స్టిచ్.
లైనింగ్ క్లాత్ అనేది మనకి పైకి కనిపించకుండా నీట్గా ఎడ్జ్కి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా మెయిన్ క్లాత్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో కరెక్ట్గా టక్స్లను అయితే మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి వచ్చేసి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనకి పై వైపున ఫ్రిల్స్ అనేవి వస్తాయి. సో దానికోసం కరెక్ట్గా మనం ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టక్స్ పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం మళ్ళీ ఈ టక్స్ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ ఇదైతే యూజ్ చేస్తున్నాను. మనం ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్, మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలంటే అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా ఈ విధంగా దగ్గరికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనం బాగా చిన్న ఫ్రిల్స్ పెడతాం కాబట్టి మనకి ఫింగర్స్కి జారిపోతూ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. సో కొంచెం కేర్ఫుల్గా నిదానంగా అయితే మీరు స్టిచ్ వేసుకుంటూ రావాలి. బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. నిదానంగా మనం ఫ్రిల్స్ పెడుతూ రావాలి. అండ్ అలానే ఈ ఫ్రిల్స్ అనేవి మనం ఒకే సైడ్కి ఉండేలాగా మొత్తం ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ మిడిల్ పాయింట్ వరకు మనం ఇటువైపుకి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి నేను ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెడుతున్నాను. మీరు కావాలంటే ఒకే సైడ్కి పెట్టుకుంటూ రావచ్చు, లేదా ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో అయినా సరే పెట్టుకోవచ్చు. మిడిల్ నుంచి అటు నుంచి మనం ఇటువైపుకి వచ్చేలాగా పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి ఉండేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో మనకి లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఈ విధంగా పెట్టుకుంటే. మీరు ఒకవేళ అది ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఒకే సైడ్కి వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకి బుట్ట అనేది ఎంత నీట్గా ఫామ్ అయిందో. ఈ విధంగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి హ్యాండ్ అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఇలా కొంచెం లేచినట్టుగా వస్తుందన్నమాట పై వైపున హ్యాండ్కి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి అయితే కొలుచుకుందాము. మనకి హ్యాండ్ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే హ్యాండ్ రౌండ్ అనేది చేసి బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఖర్చుకి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసేసాను. అక్కడ నుంచి మన హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. చూసారు కదా, మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా హ్యాండ్ అనేది తగ్గింది అనుకోండి, ఒక ఫ్రిల్ అంటే కింద వైపు నుంచి ఒక ఫ్రిల్ అయితే మీరు విప్ప తీసుకున్నారనుకోండి, మీకు హ్యాండ్కి సరిపోతుంది అనమాట జాయిన్ చేయడానికి. క్లాత్ హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ని కూడా ఇదే విధంగా మనం రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి వచ్చేసి ఒక వైపున మనం క్రాస్ తీసుకోవాలండి. దానికోసం మనం 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటైతే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి జారకుండా ఉండడం కోసం పిన్స్ అయితే పెట్టేశాను నేను. చూసారు కదా, ఒక సైడ్న మాత్రమే పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి మిడిల్ పాయింట్ నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టుకొని సగానికి అయితే ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద మనం ఒక 3/4 ఇంచు డౌన్కి అయితే మార్క్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉన్నవారైతే ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే క్రాస్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా కటింగ్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసి ఉన్నాం కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా కటింగ్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసుకున్నామంటే. సో ఫస్ట్ ఈ విధంగా మనం స్టిచ్ వేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింద వైపున ఉన్న హ్యాండ్ని కూడా మనం ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత అయితే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఈ మార్కింగ్కి లోపలి వైపుకి అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది లూజ్ రాకుండా ఉంటుందన్నమాట. అంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్న సైడు ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. తర్వాత ఈ పిన్స్ అనేవి తీసేసి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అయితే నేను ఇక్కడ సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో.
ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ కలిపి షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద వేసుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలండి. ఈ షోల్డర్ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండడానికి. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. రఫ్ స్టిచ్ వేసేయాలి. స్టార్టింగ్ ఈ విధంగా స్టిచ్ వేయాలన్నమాట మనం షోల్డర్ జాయింట్ కోసము. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మనం రఫ్ స్టిచ్ లాగి స్టిచ్ వేసుకుంటూ రావాలి. రెండో వైపున కూడా ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలండి. తర్వాత మనకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. 2 షోల్డర్స్కి కూడా. రెండవ షోల్డర్కి కూడా నేను ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టేసుకొని అడుగునున్న ఖర్చుని పై వైపున అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఖర్చు అనేది బయట వైపుకి కనిపించకుండా ఉంటుంది, అంటే పైకి లెగవకుండా కూడా ఉంటుందన్నమాట. షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడటానికి. షోల్డర్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను ఈ థ్రెడ్ని ఈ విధంగా అయితే నాట్ వేసేస్తున్నాను కదలకుండా ఉండటానికి మనకి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఉంది కదా, సో దాన్ని తీసుకోవాలి. మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఒక సైడ్ క్రాస్ తీసుకొని, ఆ క్రాస్ తీసిన సైడ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా మనం అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ మీద మనం హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా మిడిల్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండవ సైడ్ను కూడా మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం ఇందాకట్లానే సేమ్ మిడిల్ నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి స్టిచ్ వేసుకొని ఇటువైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి. ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా టర్న్ చేసుకొని ఒకసారి చూసుకోవాలండి. మనం హ్యాండ్ కుట్టిన తర్వాత ఎక్కడైనా ఫోల్డింగ్ పడి కుట్టేమన్నా ముడతల్లాగా ఏమన్నా వస్తే చెక్ చేసుకొని ఇప్పుడే తీసి మళ్ళీ సరి చేసి కుట్టుకోవాలన్నమాట. సో నీట్గా వచ్చింది కదా మనకి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ యొక్క 2 చివరల్ని కూడా ఈ విధంగా పట్టుకొని పాదం కింద పెట్టేసుకొని మనం హ్యాండ్ యొక్క లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను 5.5 ఇంచెస్కి అయితే హ్యాండ్ యొక్క లూజ్ అని మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే మనం రఫ్ స్టిచ్ తోటి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి. హ్యాండ్ యొక్క 2 చివరల్ని కూడా ఈ విధంగా సమానంగా పట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావటమే అనమాట. 1.5 ఇంచ్ కదా మనం ఖర్చు తీసుకుంది, ఆ ఖర్చుని అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట సైడ్ స్టిచెస్ అనేవి. ఈ ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఈ విధంగా రఫ్ స్టిచ్ లాగి స్టిచ్ అనేది కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం 2 or 3 స్టిచెస్ అయితే వేసుకోవచ్చు అండి సైడ్స్న. ఇక్కడ వచ్చేసి నేను 3 స్టిచెస్ అయితే వేస్తున్నాను సైడ్ జాయింట్స్ కోసము. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. 4 స్టిచెస్ వరకు కూడా మనం అయితే వేసుకోవచ్చు. అంటే అలాగే ఫ్రెండ్స్, మీరు కానీ సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నటువంటి ఎనదర్ వీడియోస్ అండి. ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా సింపుల్ ప్రాసెస్లో నేర్చుకోవాలి అండ్ అలానే సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలి, మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అనేది ప్రతి వీడియోలో కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా సరే వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు. చూసారు కదా, సైడ్ వచ్చేసి మనం ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం రెండవ వైపును కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అయితే చూద్దాము. చూసారు కదా, మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిందండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ కూడా కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయింది. పార్ట్ 1 వీడియో లింక్స్, ఈ అన్ని వీడియో లింక్స్ కూడా నేను అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే వాచ్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.